హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. రణబీర్ రామాయణంలో ప్రభాస్ ఏ పాత్రనంటే బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ రాముడుగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం రామాయణం షూటింగ్ చకచకా జరుగుతుందని సమాచారం అందుతుంది. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో, అతిథి పాత్రల్లో కనిపించబోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ భారీ పౌరాణిక చిత్రంలో ప్రభాస్ కీలక పరశురాముడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం అందుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఇప్పటికే చాలాసార్లు రామాయణం సినిమా రూపంలో, సీరియళ్ల రూపంలో వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కొన్నిసార్లు చూసినా రామాయణం కొత్తగా అనిపిస్తుంది, ఇంకా ఎన్నిసార్లు చూసినా అలాగే ఉంటుంది అంటూ చూసేందుకు ఆసక్తి చూపే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. ఇటీవల ప్రభాస్ ఆదిపురుషుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రామాయణం ఇతివృత్తంతో వచ్చిన ఆ సినిమాకు ఆశించిన స్థాయిలో హిట్ దక్కలేదు. రామాయణంను వక్రీకరించినట్లు కొందరు విమర్శించారు. ఇప్పుడు మరోసారి రామాయణం పట్టాలెక్కుతోంది. ఈసారి ఇండియన్ బిగ్గెస్ట్ మూవీగా రామాయణం రాబోతుంది. బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ రాముడి పాత్రలో, సాయి పల్లవి సీతా పాత్రలో నటిస్తున్న ఈ రామాయణం సినిమాను ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్నారు. దంగల్తో దర్శకుడిగా నితీష్ తివారీకి మంచి పేరు వచ్చింది. ఆయన ఇప్పుడు రామాయణం బాధ్యతను నెత్తినెత్తుకున్నారు. దాదాపు $100 మిలియన్ బడ్జెట్తో ఈ సినిమాను ప్రముఖ నిర్మాతలు నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు ఏడాది కాలం పాటు సాగింది. ఎట్టకేలకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో ప్రభాస్ కీలకమైన గెస్ట్ రోల్ను పోషిస్తున్నాడనే వార్తలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.